ఇంటెన్స్ ప్రేయర్ చేస్తున్నానంటే బ్లడ్ వెజల్స్ బ్రేక్ అయి స్వెట్లో నుంచి వస్తున్నాయి. అర్థమవుతుంది అనుకుంటున్నా. జీసస్ ఎండ్యూర్డ్ దట్ క్రాస్ బికాస్ హీ హిట్ దట్ ఫ్లోర్ ఆన్ ప్రేయర్. ప్రార్థనలో ఆయన కొనసాగాడు కాబట్టి ఆ సిలువను జయించగలిగాడు. మీరు మీ శోధనను జయించాలి అంటే మీరేం చేయాలి? నేనేం చేయాలి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ చెప్పండి, దేర్ ఈజ్ నథింగ్ దట్ ప్రేయర్ కెనాట్ చేంజ్. ప్రార్థన మార్చలేని దంటూ ఏది లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసయ్య ప్రార్థించేవాడు, ప్రార్థనలో కొనసాగాడు. ఆమేన్, ఆమేన్. అందుకే అపోస్తలుడైన పౌలు ఏం చేస్తారంటే కొలొస్సీ సంఘంలో మాట్లాడుతూ, నేను మీ గురించి ప్రార్థన చేసినప్పుడు నేను ప్రయాసపడుతున్నా, ఐ లేబర్. మీ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నానంట? ప్రసవ వేదన. వా, ప్రేయర్ ఈజ్ ఎండ్యూరింగ్. ఇప్పుడు మీరు ఎవరైనా నార్మల్ డెలివరీ వార్డుకి వెళ్తే అరుపులు కేకలు వినబడతా ఉంటాయి. వాట్ ఆర్ దే డూయింగ్? దే ఎండ్యూరింగ్ ద లేబర్, ఎండ్యూరింగ్ ద లేబర్. ఐ రిమెంబర్ మా ఫస్ట్ బోర్న్ బెజో పుట్టినప్పుడు 28 hours లేబర్, 28 hours. పెయిన్ఫుల్, పెయిన్ఫుల్, పెయిన్ఫుల్. సిస్టర్ డిడ్ నాట్ గివ్ అప్, నీదర్ ఐ. మా ఇంట్లో వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళందరూ కూడా సి సెక్షన్కి వెళ్ళిపోవచ్చు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, లెట్స్ వెయిట్, లెట్స్ వెయిట్. షీ ఎండ్యూర్డ్, ఎండ్యూర్డ్. అండ్ దేర్ వాజ్ ఎ బిగ్ ఫైనల్ క్రై అండ్ ద బేబీ కేమ్ అవుట్. హల్లెలూయా. చూడండి, వెన్ యూ ఎండ్యూర్ ద మిరకల్ విల్ కమ్ అవుట్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు ప్రార్థనలో కొనసాగితే ఆ అద్భుతము, ఆ వేదనలో నుండి, ప్రసవ వేదన నుండి బయటకు వస్తుంది. అర్థమైతే గట్టిగా ఆమేనండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పౌలు అదే చెప్తాడు, నేను మీ గురించి వేదన, ప్రసవ వేదనతో మీ గురించి ప్రార్థిస్తున్నాను. వా, మీ ఇంట్లో పరిస్థితి మారాలి అని అంటే, లేదు మీ ఇంట్లో ఎవరైనా ఇంకా రక్షణ లేదు అంటే మీ బాధ్యత ప్రార్థించడం. ఎలా? దేవా నువ్వు రక్షకుడవు, నువ్వు ప్రతి ఒక్కరు రక్షణ ఇచ్చావు, ఎవరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు, దేవా నువ్వే రక్షించు, దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్. లేదు, దేవా మనసు మార్చు, దేవా ప్రభా తను కట్టేసిన, తను గుడ్డితనం కలిగజేసిన ప్రతి ఒక్క దురాత్మను యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాను. దేవా ఆయన కళ్ళు తెరవజేయు, హృదయాన్ని మార్చు, నీ వెలుగు ప్రకాశింపచేయు. వాక్యంలో మీకు తెలిసిన లేఖనాలు ఏవైతే ఉన్నాయో రక్షణ గురించి అవన్నీ ప్రకటిస్తూ ఇంటెన్సిటీతో ప్రార్థన చేయాలి. వా, ఇంటెన్సిటీతో చదివిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయా? మామూలుగా చదివిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయా? చెప్పండి. చదువుకున్నప్పుడు మనం చదువుకున్నాం కదా, ఇంటెన్సిటీతో చాలా ఫోకస్గా స్టడీ చేశారనుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అవునండి. ఏదో చదువుదాం పోతే పోయిందిలే అని చదవాలనుకోండి, ఏమవుతుంది? అట్లే ఉంటుంది రిజల్ట్స్. సో మీ ప్రార్థన ఎంత ఇంటెన్సిటీతో ఉంటుందో అంత గొప్ప రిజల్ట్ మీకు ఉంటుంది. మీరు అనొచ్చు, దేవుడిని ప్రార్థన చేయగానే ఆయన జవాబిచ్చువాడు కదా, మళ్ళీ ఎందుకు నేను అంతగా ప్రార్థనలో కొనసాగాలి? ఎవరికైనా వచ్చిందండి డౌట్? దేవుడు మంచివాడు అంటారు కదా, ప్రార్థన చేయగానే వింటాడంటారు కదా, చెవులున్న దేవుడు అంటున్నారు కదా, ఎందుకు నేను ప్రార్థనలో కొనసాగాలి? ఒకసారి చేస్తే సరిపోతుంది కదా. ఎవరికైనా అనిపించిందండి ఎప్పుడన్నా? అనిపించి ఉండాలి లెక్క ప్రకారం. నాకు అనిపించింది అలాగా. దేవుడిని నేను ప్రార్థన చేస్తే చాలు కదా, ఒకసారి పదే పదే అడిగితే ఏం బాగుంటుంది? పదే పదే దేవుని జ్ఞాపకం చేయాలా నేను? చూడండి, ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఒక్కసారి మనం ప్రార్థన చేసి తర్వాత ఏం చేస్తున్నామంటే థ్యాంక్ఫుల్లీ దాన్ని ఎన్ఫోర్స్ చేస్తుంటాము. ఎట్లా అండి? కృతజ్ఞత పూర్వకముగా దాన్ని, ఆ ప్రార్థనను, ఆ జవాబును మనం బలవంతం చేస్తుంటాము, ఎన్ఫోర్స్ చేస్తాము. అర్థమైన వాళ్ళు ఆమెనండి. ఒక్కసారి మనం దానియేలు గ్రంథంకి వెళ్దాం. ఇది చూసుకొని మనం ముగిద్దాం. నో మోర్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, వెరీ నైస్. దానియేలు 9వ అధ్యాయము
దానియేలు 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. మాదీయుడగు అహశ్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. చాలా అండి, ఇక చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దానియేలు దర్యావేషు రాజు కింద అధిపతిగా ఒక గవర్నర్గా ఉన్నాడు, అవునండి. సో నెబుకద్నెజర్ దగ్గర చేశాడు, బెల్షజార్ దగ్గర చేశాడు, ఇప్పుడు 3వ దేవుడి దగ్గర దర్యావేషు రాజు దగ్గర ఆయన గవర్నర్గా ఉన్నాడు. ఇక్కడ ఉన్న సమయంలో ఈ ఫస్ట్ ఇయర్లో దేవుడు దానియేలుకి ఏం జ్ఞాపకం చేశాడంటే ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటలు జ్ఞాపకం చేశాడు. ఏంటిది? 70 సంవత్సరాలు బబులోను చెరలో ఇశ్రాయేల్ ప్రజలు ఉంటారు. ఎన్ని సంవత్సరాలు అండి? 70 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఈ మాటను ఎవరు జ్ఞాపకం చేశాడు? దేవుడు. ఎవరికండి? దానియేలుకు. ఇప్పుడు ఈ వాగ్దానమును దేవుని ప్రవచనము జ్ఞాపకం వచ్చినప్పుడు దానియేలు ఏం చేశాడట? ఏం చేశాడండి? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 3వ వచనము, అండ్ ఐ సెట్ మై ఫేస్ అంటు ద లార్డ్ గాడ్ టు సీక్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ ఫాస్టింగ్ అండ్ సాక్క్లాత్ అండ్ యాషెస్. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. వావ్, చూడండి, ఇప్పుడు ఆయన మనస్సు నిబ్బరం చేసుకొని ఆయన ప్రార్థనలో కూర్చున్నాడండి. మీకు ఒకటి తెలుసా అండి, ఈ టైం కల్లా దానియేలు దాదాపు 85 to 95 ఇయర్స్ మధ్యలో ఉన్నాడు. దానియేలు ఏజ్ ఎంత ఇప్పటికీ? ఎంతండి? 85 to 90. ఎందుకంటే 70 ఇయర్స్ పూర్తవుతుంది. బబులోను చెరప్పుడు దానియేలును, షడ్రకును, మేషకును, అబేద్నెగోను తీసుకెళ్లారు. ఇప్పుడు 70 సంవత్సరాలు, అప్పుడు వాళ్ళు టీనేజర్స్ అనుకున్నా. 70 + 15 85. వాళ్ళు 20 ఇయర్స్ వచ్చారంటే 90 ఇయర్స్. 90 ఇయర్స్ ముసలోడు. అర్థమవుతుందండి? దేవుని వాక్యము, దేవుని మాట తెలిసిన తర్వాత ఏం చేశాడు? ప్రార్థనలో కొనసాగాడు. దేనిలో కొనసాగాడు అండి? అంతే చెప్పండి, ప్రార్థనలో. చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది మీరు చాలా గొప్ప శ్రమను, ఛాలెంజ్ని లైఫ్లో ఎదుర్కొంటున్నారు? చేతులు పైకెత్తండి. మీ జవాబు ఏంటిదంటే ప్రార్థనలో కొనసాగడము. మీ ప్రార్థన మార్చనిదంటూ ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి. ఇప్పుడు నమ్మి నువ్వు ప్రార్థనలో కొనసాగవనుకో, మీకు ఏమవుతుందండి? సమస్తము. నా మాటలు ఏమండి? దేవుని మాట, దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇప్పుడు కిందంతా ఆయన ప్రార్థన ఉంటుంది. దేవా, నువ్వు విమోచన, నువ్వు చెప్పిన మాట నెరవేరుస్తావు, నువ్వు నమ్మదగిన వాడు, నువ్వు ప్రభా, నువ్వు చేయువాడు దేవా, నువ్వే జరిగించు దేవా. హీ బిగాన్ టు ప్రే. ఇంట్రెస్టింగ్ కదండి? ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? జవాబు వచ్చేంత వరకు. 10వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 2వ వచనము. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. ఎన్ని వారాలు ప్రార్థన చేశాడండి? 3 వారాలు. ఇప్పుడు చూడండి, దేవుడు దయగలవాడు కదా. ఇంత ముసలాడు ప్రార్థన చేస్తుంటే వెంటనే జవాబు ఇవ్వచ్చు కదా. ఇంత కష్టంగా వెళ్తుండగా, ఇంత ప్రార్థన చేస్తుండగా వెంటనే దేవుడు జవాబు ఇవ్వచ్చు కదా. ఎందుకు దేవుడు అంత కఠినుడుగా ఉన్నాడు? గుండె బండరాయిని చేసుకున్నాడు. ఇవన్నీ మాటలు వింటాం కదా మనం. దేవుడు అంట గుండెని బండరాయి చేసుకొని ప్రార్థన. చాలామంది అట్లా అనుకుంటుంటారు. అయితే ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని వారాలండి? 3 వారాలు. 21 days he continued in prayer. He endured in prayer. ప్రార్థనలో కొనసాగాడు. చూడండి, ఆయన ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఏ శ్రేష్టమైన ఆహారం తినలేదంట. ఆ 21 days నాన్ వెజ్ తినలేదు.
3వ వచనం చదవండి. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకుంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు. చూడండి, హీ సెట్ అపార్ట్, హీ కంటిన్యూడ్ ఇన్ ప్రేయర్, హీ ఎండ్యూర్డ్ ఇన్ ప్రేయర్. ఏంటిది? ఫుడ్, తనకి ఇష్టమైన ఫుడ్, ఇష్టమైన KFC, ఇష్టమైన వాట్ ఎవర్ అన్ని ముక్క మాంసం అంతా పక్కన పెట్టాడట. ఎందుకు? ప్రార్థనలో కొనసాగుతున్నాడు. దేని కొరకు? దేవుని చిత్తం నెరవేర్చబడ్డానికి. హల్లెలూయా. చూడండి, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ గాడ్స్ విల్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ప్రేయర్. మీరు సీరియస్గా దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేర్చబడాలని ఆశతో ఉన్నట్లయితే ప్రార్థనలో కొనసాగాలండి. ఎవరి గురించో కాదు, మీ గురించి. రెండవ, దేవుని చిత్తము, ప్రజలు రక్షింపబడము గురించి మీరు ఆసక్తి, భారం ఉందనుకోండి, మీరు ప్రార్థనలో కొనసాగుతారు. ఇట్ ఈస్ ఫర్ యూ ఫస్ట్, దెన్ ఫర్ యువర్ ఫ్యామిలీ, దెన్ ఫర్ ద చర్చ్, ఫర్ ద అన్సేవ్డ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు 3 వారాలు ఈయన ప్రార్థన చేశాడండి. హీ సెటప్ ఆ ఫుడ్ అంతా పక్కన పెట్టి కొద్దిగా తింటూ మినిమల్ డైట్తో ప్రార్థన చేశాడు. 10వ వచనం చదువుదాం. అప్పుడొకడు చేతితో 10వ అధ్యాయము 10వ వచనము. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాలను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. వావ్. ఇప్పుడు చూడండి, 3 వారాల తర్వాత ఎవరు వచ్చారు? దేవదూత. ఇప్పుడు కొత్త నిబంధనలో మనకు దేవదూత రావాలని మీరు ప్రార్థన చేయకండి, మనకు అవసరం లేదు. మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు దేవుని వాక్యం ఉన్నది. హల్లెలూయా. మనం బైబిల్ చదివి ప్రార్థన చేస్తే దేవుడు ఆయన వాక్యం నుండి నేరుగా మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడే నేరుగా మన హృదయంతో మనకు సంభాషిస్తాడు. ఆ కాలం అంటే యేసే రక్తం ఇంకా చిందింపబడలేదు, పరిశుద్ధాత్ముడికి స్థానం లేదు. కాబట్టి ఆ దేవదూత వచ్చి బలపరచాల్సిన అవసరం ఉండి ఉన్నది. మనకి ఇప్పుడు అవసరం లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వి డోంట్ లుక్ ఫర్ ఏంజలిక్ విజిటేషన్, హౌఎవర్ సమ్టైమ్స్ గాడ్ మే గివ్ ఏంజలిక్ విజిటేషన్. అర్థమవుందండి? మనము దేవదూతలు వచ్చి పరిచర్య చేయాలని ఎదురు చూడని అవసరం లేదు. కొన్నిసార్లు దేవుడు చేయొచ్చు కూడా. అర్థమవుతుందండి? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగా వచ్చి దేవదూత తట్టగానే ఈయన గడగడగడలా ఉనికిపోతాను. ఏం చేస్తున్నాడండి? ఏం జరిగిందంట? చాలా భయపడుతున్నాడు. అయితే ఆ దేవదూత ఏం చెప్తా ఉన్నాడు? నువ్వు భయపడకు. ఈ దేవదూత ఎవరు? గాబ్రియేలు. ఎవరండి? గాబ్రియేల్ దూత వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? నువ్వు భయపడకు, నువ్వు అతి ప్రియుడవు, యు ఆర్ బిలవెడ్, నువ్వు భయపడకు. నెక్స్ట్ వర్స్. అప్పుడతడు దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనున ఆ మొదటి దినము మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవని గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చూడండి, నువ్వు తగ్గించుకొని భారముతో ప్రార్థన చేసిన మొదటి దినమున ఆ ఫస్ట్ టైమే దేవుడు విని నన్ను పంపించాడు అని చెప్తా ఉన్నాడు. ఇంగ్లీష్లో నేను చదువుతాను, చూడండి, యుల్ అండర్స్టాండ్ ఇట్ వెరీ క్లియర్లీ. దెన్ సెడ్ హీ అంటు మీ, ఫియర్ నాట్ డానియల్, ఫ్రమ్ ద ఫస్ట్ డే దట్ thou didst set thine heart to understand and to chasten thyself before thy God, thy words were heard, I am come for thy words. మొదటి రోజున నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నన్ను పంపించాడు. మళ్ళీ 21 days ఎందుకు అయింది? అవును కదండి. ఎన్ని వారాలు ఉపవాసం ఉన్నాడట? 3 వారాలు, 3 full weeks అండ్ 21 days ఉపవాసం ఉన్నాడండి. కానీ ఇక దేవదూత ఏం చెప్తున్నాడు? ఫస్ట్ డేనే దేవుడు ఫస్ట్ టైం నువ్వు ప్రార్థన చేసిన రోజే విన్నాడు. అవునా కదండి? మళ్ళీ ఈ మిగతా 20 days ఎందుకు ఇంత డిలే అయింది? ఎందుకు అని అంటే 13వ వచనం చదువుదాం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. చూడండి, పారసీకపు రాజ్యపు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పర్షియా. అంటే సాతాను నన్ను జవాబులను తీసుకొని రాకుండా అడ్డగించాడు. వావ్. నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు విని నీకు జవాబిస్తాడు. ఆ జవాబును అడ్డగించేవాడు ఎవరు? సాతాను. మనం ఎందుకు ప్రార్థనలో కొనసాగాలి?
సాతాను అడ్డగించకుండా వాని ప్రయత్నాలన్నీ కొట్టివేయబడుటకు మనం ప్రార్థనలో కొనసాగాలి. అర్థమైన వాళ్ళు ఆమేనండి. సో మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా ఫస్ట్ ప్రార్థనకే ఎవరు వింటారు? కానీ ప్రార్థనలు ఎందుకు కొనసాగాలి? దేవుడు జవాబు మనల్ని చేరుటకు, ఆ ట్రాన్సిషన్ను ఈజీగా అవుటకు మనం ప్రార్థనలో కొనసాగాలి. ఎండ్యూర్ ఇన్ ప్రేయర్. మనం ఏమనుకున్నాము? ప్రార్థన అంటే ఇట్స్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. అది పోరాటం, యుద్ధ పోరాటము. ఏంటిదండి అది? యుద్ధ పోరాటము. ఇప్పుడు దానియేలు ప్రార్థనలో కొనసాగగా ఏం జరిగింది? వర్తమానం తీసుకొని వస్తున్న గాబ్రియేలును ప్రిన్స్ ఆఫ్ పర్షియా, పార్సిక రాజు అడ్డగించగా, సాతాను అడ్డగించగా, ఈ దురాత్మ సమూహము అడ్డగించగా, ఈయన ప్రార్థన ఏమి ఇన్వోక్ చేసింది? మిఖాయేలు దూతను దేవుడు పంపించి ఆ పారసిక రాజు ప్రయత్నాలు, అంటే సాతాను ప్రయత్నాలన్నీ కొట్టివేసి గాబ్రియేలు దూత వర్తమానంతో దానియేలు వచ్చులాగున చేసి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. సో మీరు ప్రార్థనలో కొనసాగినప్పుడు మీ ప్రార్థన జవాబుకు అడ్డుగా ఉన్నది తొలగి వేయబడుతుంది. హల్లెలూయా. దేవుడు ప్రార్థన చేయగానే వింటాడు. ఎందుకంటే ఆయన హెవెన్లీ ఫాదర్. ఆమేన్. ఫాదర్ని 100 సార్లు దేవా, తండ్రి, ఇయ్యి అనాలా? హీజ్ అ ఫాదర్. వినగానే చేస్తాడండి. అయితే సాతాను మధ్యలో అడ్డగించువాడు, ఆపువాడు. సో ఆ అడ్డును తొలగించడానికి మనం ఏం చేయాలి? ప్రార్థనలో. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేనండి. సో మీ ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చాడా లేదా? అయితే మధ్యలో ఇప్పుడు ఎవరు అడ్డగిస్తున్నారు? అయితే మనం ఎందుకు ప్రార్థనలో కొనసాగాలి? ఆ అడ్డును తొలగించడానికి. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేనండి. చూడండి, పారసిక రాజు. అందుకొరకు మీరు గమనించినట్లయితే పౌలు కొరింథీ సంఘం 4వ అధ్యాయం రాసినప్పుడు, వి రెస్ల్ నాట్ అగైన్స్ ఫ్లెష్ అండ్ బ్లడ్, మనం రక్త మాంసముతో పోరాడువారం కాదు. హల్లెలూయా. దురాత్మ సమూహములతో పోరాడువారము. అంటే మన ప్రార్థన దేంతో పోరాడుతూ ఉన్నది? దురాత్మ సమూహముతో. వా, ఈ దురాత్మ సమూహం ఏం చేస్తూ ఉన్నది? మన ప్రార్థనకు జవాబును అడ్డగించుటకు ప్రయత్నిస్తూ ఉన్నది. అయితే నేను ఎప్పుడైతే ప్రార్థనలో కొనసాగుతానో ఏం జరుగుతుందండి? ఆ దురాత్మ సమూహమును నేను అణిచివేసి దేవుని అధికారంతో కొట్టివేయడం ద్వారా ఆ జవాబును నేను అనుభవించగలను. లేకపోతే ఆ జవాబు నా జీవితంలో స్థిరపరచబడుతుంది. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారండి. అందుకే పౌలు స్పష్టంగా చెప్తాడు, ఏంటిదండి? వి రెస్ల్ నాట్ అగైన్స్ ఫ్లెష్ అండ్ బ్లడ్. మనం రక్త మాంసంతో పోరాడువాడం కాదు. చూడండి, అంటే మన పోరాటము మార్నింగ్ చెప్తా ఉన్నాను, మనం ఇది WWE కాదు. WWE అంటే ఏంటి? స్క్రిప్టెడ్ ఫైటింగ్. అంత ముందుగానే అంటే స్క్రిప్ట్ యాక్షన్ అదంతా. ఇది యాక్షన్ సీక్వెన్స్ కాదండి. ఇది రియల్ వార్ఫేర్, రియల్ స్పిరిచువల్ వార్ఫేర్. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అనటకు ఎంత నిజమో, సాతాను ఉన్నాడు అనట కూడా అంతే నిజం. ఈ సాతాను నిన్ను అడ్డగించుటకు, నిన్ను పడదోయుటకు, దొంగతనము, నాశనము, హత్య చేయుటకు ఎల్లవేళ సిద్ధంగా ఉన్నాం. మనం ప్రార్థనలో కొనసాగినట్లయితే సాతాను ప్రయత్నాలన్నింటినీ మనం అణిచివేస్తాము. అందుకే యేసయ్య ఏమన్నాడు? శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి మీరు ప్రార్థనలో కొనసాగండి. ఎండ్యూర్ ఇన్ ప్రేయర్, కంటెంట్ ఇన్ ప్రేయర్. మీరు ఎదిరించండి, ప్రార్థనలో ఎదిరించండి సాతానును. వా, ఈ రోజున మీ జీవితంలో ఏ సమస్య కన్నా 99% సమస్యలకు కారణం ఎవరు? సాతాను. సాతాన్ని ఎదిరించాలంటే ఎవరు చేయాలి? మీరు ప్రార్థనలో ఎదిరించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మనిషి బలంగా ఎదురుగా ఉన్నాడంటే ఫిజికల్గా ఎదిరించగలను. ఇది ఆత్మీయమైన వ్యక్తిగా అన్నప్పుడు ఎలా ఎదిరించాలి? ఆత్మీయంగా ఎదిరించాలి. ఇంతవరకు అర్థమైతే గట్టిగా ఆమేన్ అంటారండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్సడస్ 17లో, అంటే నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు అమాలేకులకు ఫస్ట్ యుద్ధం జరుగుతుంది. ఎంతమంది గుర్తుందండి? యెహోషువ యుద్ధం పోరాడుతూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చెప్తాడు? మోషే ఒక కొండ మీదకి వెళ్ళి చేతులెట్టి ప్రార్థన చేయమంటాడు. ఎంతమంది గుర్తుంది? ఎప్పుడైతే మోషే ప్రార్థన చేస్తూ ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నాడో ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మోషే చేతులు అంటే కష్టమైపోయి, వృద్ధుడు కదా, అంటే ఎవరన్నా చేతులు అంతసేపు డే అంతా ఎత్తగలుగుతారా అండి?
ఎత్తలేరు కదా. ఆయన కష్టమై కింద దించినప్పుడు ఇశ్రాయేల్ ఓడిపోతూ ఉన్నది. సో మనము మన పోరాటంలో గెలవాలి అని అంటే ఏం చేయాలి? చేతులు ఎత్తాలి. యూ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ప్రేయర్, యూ హ్యావ్ టు ఎండ్యూర్ ఇన్ ప్రేయర్. అర్థమైతే గట్టిగా ఆమెన్ అంటారండి. ఎప్పుడైతే మోషే రాత్రంతా ఆ చేతులు ఆయన ఎత్తలేకపోయాడు, అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఎత్తలేకపోతున్నావు కదా, సపోర్ట్ తీసుకో. ఇక్కడ చర్చ్ సపోర్ట్, పాస్టర్స్ సపోర్ట్ వస్తుంది. ఎక్కడ వస్తుందండి? ఫస్ట్ మీరు కొనసాగాలి ప్రార్థనలో, తర్వాత అహరోను యాజకుడు పాస్టర్, తర్వాత చర్చ్ హూర్. అహరోను హూర్లు ఏం చేశారు? ఇద్దరు చేతులను ఇట్లా పట్టుకున్నారు. పట్టుకోగా 2 రాళ్ళను పెట్టారు. పెట్టినప్పుడు మోషే అలాగే చేతులుంచి ప్రార్థనలో కొనసాగగా భూమి ఆకాశము ఆగిపోయిందంట. ఇట్ డిడ్ నాట్ బికమ్ నైట్. ఎంతమంది గుర్తుందండి స్టోరీ? రాత్రి అవ్వలేదు. అంటిల్ ద బ్యాటిల్ ఈజ్ వన్, ఇట్ డిడ్ నాట్ బికమ్ డార్క్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఒక్కసారి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే, రాత్రి పగలు దేని మీద ఆధారపడి ఉంది? మనకు తెలిసిన సైన్స్ ప్రకారము ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్స్ యాక్సిస్. అవునండి, భూమి తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదండి. ఆ యాక్సిస్ని బట్టి రాత్రి పగలు అనేది మనకు ఉన్నది. సో ఎప్పుడైతే సూర్యునికి ఆపోజిట్ ఉంటామో రాత్రి, సూర్యుని వైపు ఉంటామో అది పగలు. ఏం జరిగింది ఇప్పుడు? సూర్యుడు చంద్రుడు అలా ఆగిపోయారంటే ఎర్త్ స్టాప్ రొటేటింగ్ ఆన్ ఇట్స్ యాక్సిస్. ఒక్కసారి ఎర్త్ రొటేట్ అవ్వలేదు అని అంటే ఒక్కసారి ఆలోచించండి, దాని గ్రావిటేషనల్ ఫోర్స్ పడిపోవాలి. ఇట్ షుడ్ మిస్ అవుట్ ఇన్ ద ఆర్బిట్. కానీ అయిందా? అవ్వలేదు. యువర్ ప్రేయర్ హ్యాస్ సో మచ్ పవర్ టు స్టాప్ సన్ అండ్ మూన్, టు స్టాప్ ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సెస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే మనం నిలిచి చేతులెత్తి ప్రార్థనలో కొనసాగుతామో భూమిని, నక్షత్రాలను, చంద్రుని ఆపే శక్తి మీరు ప్రార్థనలో కొనసాగినప్పుడు ఉంటుంది. ప్రైజ్ గాడ్. దానియేలు ప్రార్థన చేయగా ఆ ప్రిన్స్ ఆఫ్ పర్షియా సాతాను వారి అనుచరులు దురాత్మలను అధిగమించి వారిని జయించి ఆ జవాబును పొందుకున్నాడు. ఈ రోజున యు ఆర్ ద సేమ్. నేను అదే విధంగా ఉన్నాను. వెన్ ఐ కంటిన్యూ ఇన్ ప్రేయర్, అంతే పని. నేను ప్రార్థనలో కొనసాగుతుండగా అసాధ్యమైన ప్రతి ఒక్క క్రియ సాధ్యపరచబడతా ఉన్నది. ఇబ్బందికరమైన ప్రతి స్థితి మేలుకరంగా మారుతున్నది. యేసు నామములో ఆమేన్. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? చూడండి, ప్రార్థన ఎవరి కోసమో చేయమండి. ఏంటండి, చిన్నప్పుడు మా పేరెంట్స్ ప్రేయర్ చేసుకో అన్నప్పుడు కోపం వస్తుంది. ఎవరికైనా వచ్చిందండి? పేరెంట్స్ ప్రార్థన చేసుకో అంటే కోపం వస్తుంది. అప్పుడు మన మనసులో ఏమనుకుంటా, నా కోసం చేసుకోవాలి, మీకోసం చేసుకుంటున్నా. ప్రేయర్ ఎవరి కోసమో చేసుకో, మన కోసం చేసుకుంటాం. పెద్దగైనాక నేర్చుకున్నాను, నేను తెలుసుకున్నాను. ప్రార్థన ఎవరి కోసం చేసుకుంటామండి? మన కోసం. ప్రార్థనలు ఎందుకు కొనసాగుతాము? మన విజయాలు స్థిరపరచడానికి, మన పోరాటంలో జయములు పొందుకోవడానికి. ఈ రోజున ఇక కూడి ఉన్న ప్రతి ఒక్కరూ ఏ పోరాటంలో ఉన్నా యేసుక్రీస్తు నామంలో మీ పోరాటంలో విజయము కలుగునుగాక. యేసుక్రీస్తు నామంలో మీ పోరాటంలో మీరు విజయవంతులుగా నిలుచుదురుగాక.